హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలసన్న గారితో మాట్లాడు. నమస్కారం సార్. సార్, వాలంటీర్లు ఒక రకమైన తిరుగుబాటు అయితే మొదలు పెట్టారు వైసీపీ వాళ్ళ మీద అని చెప్పుకోవచ్చు. మీడియా ముందుకు వచ్చేసి మమ్మల్ని బలవంతంగానే రాజీనామా చేయించేశారు అని చెప్పేస్తున్నారు. అలాగే ఇప్పుడు కేసులు కూడా వైసీపీ నేతల మీద పెడుతున్నారు. అసలు ఏంటి వాలంటీర్ల మీద సమస్య ఏంటి? మరి వాళ్ళని ఇప్పుడు రివర్స్ తీసుకునే ఛాన్స్ ఉందా లేదా? ఎందుకు ఈ విధంగా వైసీపీ వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారు సార్? జగన్ వాలంటీర్ వ్యవస్థని ఎప్పుడు తీసుకొచ్చాడో కానీ 2019లో అప్పటి నుంచి అది రాజకీయంగానే వివాదాస్పదంగానే ఉంది. జగన్కి అది ఉపయోగపడుతున్నారు వాలంటీర్లు అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను డిఫేమ్ చేయడానికి తెలుగుదేశం కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ సీరియస్గా ట్రై చేశారు. సో చంద్రబాబు ఒక దశలో వాళ్ళని చాలా హీనంగా కూడా మాట్లాడినాడు. వీళ్ళు మగవాళ్ళు లేని టైంలో ఇళ్ళకి వెళ్తారు, వాలంటీర్లు దేనికి, గోని సంచులు మోయడానిక అని ఇట్లంతా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. సో దానికంటే ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ అసలు వాలంటీర్లు మొత్తం డేటా అమ్మేస్తున్నారు, తర్వాత స్త్రీల మిస్సింగ్కి, మహిళల మిస్సింగ్ 33,000 మంది మహిళలు మిస్ అయ్యారు, దానికి కారణం వాలంటీర్లే, వీళ్ళు ఆ డేటా తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వడం, అట్లాగే మహిళల్ని ట్రాప్ చేస్తున్నారని కూడా ఆరోపించారు. మరి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది, ఈయన డిప్యూటీ సీఎం ఆ అదృష్టమైన మహిళల మీద ఇప్పుడేమన్నా విచారణ చేపడతాడా పవన్ కళ్యాణ్ అనేది చూడాలి. చేపట్టకపోతే అది రాజకీయ విమర్శ తప్ప, అది అందరూ రాజకీయ నాయకుల్లాగా చేసింది తప్ప అతనికి ఏమీ ఇది లేదు. నాకు తెలిసి ఏమీ చేపట్టే పరిస్థితి లేదు. ఉంటే ఈమె అనిత అనౌన్స్ చేసి ఉండాలిగా, ఏమేమో మాట్లాడింది మొన్న ఆమె. గాంజాని 100 రోజుల్లో తేస్తా అవన్నీ అనింది. మరి మహిళల అదృష్టమైన మహిళల్ని నేను తీసుకొస్తా అని చెప్పి ఉండాలి కదా. దాని మీద శ్వేతపత్రం పెట్టాలి కదా, ఎంతమంది మిస్ అయ్యారు జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో అనేది ఆమె తీసుకురావాలి కదా. అవేం చేయట్లేదు, ఏమన్నా చేస్తారేమో చూడాలి. ఏదేమైనా వాలంటరీ వ్యవస్థ వల్ల జగన్కి ఉపయోగం అని చెప్పి వీళ్ళు నమ్మి వాలంటరీ వ్యవస్థని లెజిటిమసీని దెబ్బకొట్టాలి, దాని మీద కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలనేది పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ పొలిటికల్గా ట్రై చేశారు. ఓకే, అయితే అది వీళ్ళకి బూమరాంగ్ అయింది. వాలంటీర్లు అప్పట్లో పెద్ద ఎత్తున జనసేనకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేయడం, కొంతమంది కేసులు వేయడం, ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసినాక వీళ్ళకి అర్థమైంది, మనం రాంగ్ స్టెప్ వేసాము, వాలంటీర్ వ్యవస్థని మనం ఇట్లా విమర్శించి ఉండకూడదు, దానివల్ల ఇప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి యూటర్న్ తీసుకొని చంద్రబాబు రివర్స్లో వాలంటీర్లకి నేను మిమ్మల్ని కంటిన్యూ చేస్తాను, 10,000 ఇస్తానని చెప్పాడు. జగన్ 5,000 ఇస్తుంటే నేను 10,000 ఇస్తాను అన్నాడు. దాంతో సహజంగానే వాలంటీర్లు ఎవరికైనా 5,000 నుంచి ఒక్కసారి 100% జంప్ కదా, 10,000 ఇస్తారు శాలరీ అంటే ఎవరైనా ఏం చేస్తారు, చంద్రబాబుకి ఓటేద్దాం అనుకుంటారు. సో అది జరిగింది కూడా వాస్తవంలో. అయితే వైసీపీ వాళ్ళు ఏం చేశారు, మేము మళ్ళీ మనమే వస్తున్నాము, మీరు రిజైన్ చేసేయండి, ఎందుకంటే ఈ లోపల వీళ్ళు ఏం చేశారు, ఇదే చంద్రబాబు వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను ఒక పక్క కంటిన్యూ చేస్తామని చెప్తూనే మళ్ళీ ఒక పక్క నిమ్మగడ్డ రమేష్ ద్వారా కోర్టుకి వెళ్ళారు, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి వాలంటీర్ని ఆపేశారు. ఎన్నికలప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ నిధుల్ని ఆపేశారు. దాంతో వాలంటీర్లకు పని లేకుండా అయిపోయింది. దాంతో వీళ్ళు ఏం చేశారు, ఎలాగో పని లేదు మీకు, వాలంటీర్లుగా ఉంటే మీరు మా వైపు పని చేయలేరు కాబట్టి రిజైన్ ఇచ్చేసి మాకు హెల్ప్ చేయండి, మీరు ఎన్నికల్లో ఓట్లు వేయించండి, మళ్ళీ వచ్చినాక మీకే ఇస్తారు, లేదంటే చంద్రబాబు మీకు ఇవ్వడు, వాళ్ళ కార్యకర్తలను పెట్టుకుంటారు అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, వాలంటీర్ల దగ్గర రిజైన్ చేయించారు. సో అలాగా కొన్ని వేల మంది వాలంటీర్లు రిజైన్ చేశారు. అది కరెక్ట్గా ఎంత అనేది ఇంకా తెలియదు, కానీ దాదాపు 1,00,000 మంది రిజైన్ చేయడం, కొంతమందిని ఎలక్షన్ కమిషన్ కూడా తొలగించింది. మొత్తంగా 2,60,000 మందిలో 1,00,000 మంది పైన రిజైన్ చేశారని చెప్తున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ మారింది, వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు రకరకాలుగా వదంతుల్ని వాళ్ళే వదులుతున్నారు. ఒకటేమో ఈ వాలంటీర్ని, ఇదే వాలంటీర్ని తీసుకోరని, ఎందుకంటే క్వాలిఫికేషన్ ఇప్పటివరకు ఉన్న 10th, ఎందుకంటే 5,000 అంటే 10th క్లాస్ వాళ్ళే దొరుకుతారు కదా, డిగ్రీ చదివినవాడు ఎందుకు వస్తాడు. సో దాన్ని ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టడం, తర్వాత ఇంతకుముందు 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉంటే ఇప్పుడు మండల పరిధిలోకి పెంచేశారు, ఒక విలేజ్కి ఒక వాలంటీర్ అలాగా మార్చేస్తున్నారు.
అంటే ఇప్పుడు 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉంటే 5,000 ఇస్తే సరిపోతుంది. 100 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టుకొని 10,000 ఇచ్చినా అదే లెక్క కదా. చంద్రబాబు ఇట్లాంటి దాంట్లో చాలా ఎక్స్పర్ట్. సో ఆయన చెప్పింది నేను చెప్పినట్టే ఉంది, కానీ మేము వాలంటీర్ 10,000 ఇస్తానన్నాను కానీ మిగతా మార్చను అని చెప్పానా అనొచ్చు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మారింది, తర్వాత వీళ్ళు సర్వ్ చేసే ఇండ్లు మారాయి. దాని తర్వాత ఏంటంటే వీళ్ళనే కంటిన్యూ చేస్తాం అనేది ఏం లేదు, ఎందుకంటే వీళ్ళ అగ్రిమెంట్ ఆల్రెడీ అయిపోయింది. సో వీళ్ళనే కంటిన్యూ చేయాలనేది ఏం లేదు కదా. అందుకని చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ పెట్టి ఇప్పుడున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా తన మనుషుల్ని తన కార్యకర్తల్ని పెట్టుకుందాం అనేది ప్లాన్గా కనబడుతుంది. సో ఇప్పుడు వాలంటీర్లకి గందరగోళం మొదలైంది, అసలు ఇస్తారా లేదా ఏంటని. వీళ్ళు ఇంకా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. దాంతో మంత్రులు వీళ్ళకి ఏం సలహా ఇస్తున్నారంటే మీరిల్లి వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళ ప్రలోభాలు పెట్టి వాళ్ళు మిమ్మల్ని ప్రెజర్ చేస్తారని చెప్పి కేసులు పెట్టి అప్పుడు రండి, అప్పుడు మీకు ఇస్తామని. అప్పుడు ఇస్తారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు దీనివల్ల వేలాది కేసులు వైసీపీ మీద వాలంటీర్లు వెళ్ళి పెడుతున్నారు. సో అప్పుడు వాలంటీర్లని వైసీపీ ప్రెజర్ చేసి రిజైన్ చేయిస్తే ఇప్పుడు తెలుగుదేశం మళ్ళీ వీళ్ళ ద్వారా కేసులు పెట్టి ఏం జరుగుతుంది? ఏమి జరగదు. కానీ ఒక వేధించాలి, ఇటు వాలంటీర్లకు కూడా ఇబ్బందే కదా, వీళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, కేసులు పెట్టించాలి. ఇవన్నీ ఇంత చేస్తే వీళ్ళకి మళ్ళీ ఇస్తారో లేదో తెలియదు. ఈ గందరగోళంలో వాలంటీర్ వ్యవస్థ ప్రజెంట్ ఉంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి, ఇదే వాలంటీర్లకు మళ్ళీ ఇస్తారా, ఇదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఇస్తారా, ఎన్నింటికి వీళ్ళు పనిచేయాలి, వీళ్ళ విధులు ఏమన్నా మార్పులు ఉంటుందా, ఇంకొకటి కూడా అనిపిస్తుంది వీళ్ళందరూ సర్పంచ్ కింద పనిచేయాలని. ఇట్లా రకరకాల ఇవి వస్తున్నాయి. ఇప్పటి వరకు దీని మీద ఒక క్లారిటీ అయితే రాలేదు. కానీ ఈ లోపల మంత్రులు, నేను నిన్న మొన్న కూడా చెప్పాను, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక విధాన నిర్ణయాల్ని వాళ్ళంతటి వాళ్ళే అనౌన్స్ చేసేయడం, వాళ్ళంతటి వాళ్ళే మాట్లాడేసేయడం, ఇది కనబడుతూ ఉంది తెలుగుదేశం పిల్లలు. అంటే మరి ఇంకా చంద్రబాబు సీరియస్గా తీసుకొని దీన్నంతా కంట్రోల్ చేయడానికి స్టార్ట్ అయ్యాడా లేదా తెలీదు. కానీ గంటా శ్రీనివాసరావుకు మాత్రం క్లాస్ బిక్కాడు అనేది వార్త వినిపిస్తుంది. ఆయన రిషికొండ ప్యాలెస్, యాక్చువల్గా అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి రిషికొండ ప్యాలెస్ అని వెళ్ళి వాళ్ళు చూపిద్దాం అనుకున్నారు, నేషనల్ మీడియానంతా పిలిచి ఒక ప్లాన్డ్గా. కానీ ఈ లోపల గంటా శ్రీనివాసరావు తనకి ఆ క్రెడిట్ దక్కాలని తను వెళ్ళిపోయాడు. దానివల్ల వీళ్ళకి ఒక కోఆర్డినేషన్ లేదు. సో వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం దాన్ని చేయలేకపోయారు. అది ఇప్పుడు బూమరాంగ్ అయింది. మొన్నటి వరకు ఏంది, అది ప్రైవేట్ ప్యాలెస్ అని ప్రచారం చేశారు, కానీ ఇప్పుడు అది గవర్నమెంట్ ప్యాలెస్. గవర్నమెంట్ ప్యాలెస్లో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం వేరు, తన సొంత ప్యాలెస్ లాగా కట్టుకోవడం వేరు. గవర్నమెంట్ ప్యాలెస్లో డబ్బులు ఖర్చు పెట్టాలా లేదనేది ఖచ్చితంగా చర్చించాలి, అంత ఖర్చు అవసరం అనేది. దానికి వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరికన్నా వైజాగ్ వస్తే స్టార్ హాస్పిటల్లో పెడతారు, అంతా భయంకరంగా డబ్బులు అవుతాయి, దాని బదులు టూరిస్ట్ బిల్డింగ్లు పెట్టి దాంట్లో పెడతాం మనం అనేది చెప్పారు. గతంలో కూడా టూరిస్ట్ హోటల్స్ చంద్రబాబు పెట్టినప్పుడు పొన్నమి హోటల్స్ అని, పొన్నమి అంటే చంద్రుడు, చంద్రబాబు పేరు వచ్చే విధంగా పొన్నమి హోటల్స్ పెట్టారు. దాని తర్వాత వైఎస్ఆర్ వచ్చి హరి అంటే రాజశేఖర్ సూర్యుడు, సో ఈయన పేరు వచ్చే విధంగా హరిత అని పెట్టాడు. అంటే వీళ్ళ వ్యవహారాలు ఎలా ఉంటాయి రాజకీయ నాయకులు అనేది, వీళ్ళ పేర్లు దోలైనతో ప్రతి దాంట్లో వీళ్ళ పేరు రావాలి. అలాగా వాటిని హరిత పొన్నమి అనేది కన్ఫ్యూజ్ చేసి మొత్తానికి ఇప్పుడు ప్రజెంట్ హరిత అనుకుంటా ఉన్నాయి. సో దాంట్లో కూడా ప్రైవేట్తో పాటు గవర్నమెంట్ హోటల్స్ కూడా ఉన్నాయి, టూరిస్ట్ డిపార్ట్మెంట్లు అంతా ఉంటాయి, అలాగే పెట్టారు. కాకపోతే వైసీపీ వాళ్ళు చేసిన తప్పేందంటే దాన్ని రహస్యంగా ఎందుకు ఉంచాలి, అప్పుడే ప్రజలకి ఓపెన్ చేసి ఉండొచ్చు, విలేకరులకి తీసుకెళ్ళి ఉండొచ్చు, దాన్ని వీళ్ళు చెప్పినప్పుడే చేసి ఉండొచ్చు. అది చేయకపోవడం అనేది వాళ్ళు రాంగ్. అప్పుడే డిబేట్ పెట్టి ఉండొచ్చు, మేము టాయిలెట్లకి ఎంత ఖర్చు పెట్టాం లేకపోతే ఇంకొకటి పెట్టాం, ఇది దేనికి పెట్టామని చెప్పుండొచ్చు, దాని మీద చర్చ ఓపెన్ చేసి ఉండొచ్చు. వాళ్ళు అది చేయలేదు, అది గ్యారంటీ తప్పు. అట్లాగే దుర్వినియోగం ఉంటే ఖచ్చితంగా దుర్వినియోగం, పబ్లిక్ మనీ దుర్వినియోగం చేయడం ఏ ప్రభుత్వం చేసినా ఖచ్చితంగా ఖండించాలి, దాని మీద చర్చ జరగాలి. షర్మిల మాట్లాడుతున్నట్టుగా ఈవెన్ సింగిల్ జడ్జితో కూడా దాని మీద విచారణ చేయొచ్చు దుర్వినియోగం అయింటే. అంటే దాని నుంచి ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా కూడా పబ్లిక్ మనీని జాగ్రత్తగా వాడాలి, దేనికి వాడినా అనేది ఇంపార్టెంట్. అది వైసీపీ వాళ్ళు కూడా చేయాలి. అది చేయకుండా వీళ్ళు
గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కడెక్కడ దుర్వినియోగం చేశారో వాళ్ళకు లిస్ట్ వేశాడు. హోటల్ హైత్లో ఉన్నప్పుడు ఆయన 17 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇంట్లో ప్రైవేట్ ఇంట్లో ఉండొచ్చు, హోటల్లో ఉండి అంత ఖర్చు పెట్టాడు. ఆయన బస్సు కోసం ఇంత ఖర్చు పెట్టాడు, ప్రైవేట్ ఫ్లైట్స్కి ఇంత ఖర్చు పెట్టాడు. ఇలాగ వాళ్ళు ఒక లిస్ట్ వేశారు. ఖచ్చితంగా ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా వేస్టేజ్ ఆఫ్ మనీ అనేది చేస్తారు. చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాలి, ఆ ఖర్చుని ఎవరైనా కూడా బయట పెట్టాలి, ఆ రకంగా చేయాలి. సో ఈ కాంటెక్స్ట్లో తీసుకున్నప్పుడు వాలంటరీ వ్యవస్థను కూడా ఒక ట్రాన్స్పరెంట్గా కనిపించట్లేదు తెలుగుదేశంలో కూడా. వీళ్ళు దీన్ని కూడా ఇప్పుడు రాజకీయాలకు వాడుకొని వాళ్ళ మీద వైసీపీ వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి వాడుకుంటున్నట్టే కనబడుతుంది తప్ప ఇంకొకటి కాదు. వాలంటీర్లని బాధ పెట్టడం తప్ప ఇంకొకటి కాదు. గతంలో వైసీపీ అదే చేసింది, ఇప్పుడు తెలుగుదేశం కూడా అదే చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.